ప్రైజ్ ది లార్డ్. ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి సంఘ కాపరి కూడా ఉన్నాడు. ఆ సంఘంలో దాదాపుగా 100 నుంచి 150 మంది విశ్వాసులు ఉన్నారు. అయితే ఈ 150 మంది విశ్వాసులు ఆ చర్చికి వచ్చిన ప్రారంభ దినాల్లో వాళ్ళ ఆత్మీయ స్థితి, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ బలము ఇవన్నీ కూడా ఏ స్థితిలో ఉన్నాయో 5 సంవత్సరాలు గడిచాక కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. పోనీ 5 సంవత్సరాలు అంటే పోనివ్వండి, 10 సంవత్సరాలు అయినా సరే 5 సంవత్సరాలు అప్పుడు కంపేర్ చేసినప్పుడు ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారో అదే స్థితిలో వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 15 సంవత్సరాలు గడిచినా వాళ్ళది అదే స్థితి, 20 సంవత్సరాలు గడిచాయి వాళ్ళది అదే స్థితి, 25 గడిచాయి, దాదాపుగా ఇంచుమించు దగ్గర 30 సంవత్సరాలు గడిచాయి, అయినా వాళ్ళది అదే స్థితి. చెప్పాలంటే ఆ సంఘంలోనే పెరిగి ఆ సంఘంలోనే వాళ్ళ సగం జీవితం గడిపిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. కానీ వచ్చిన తొలి రోజు నుండి కూడా 30 సంవత్సరాల వరకు కూడా అదే స్థితి ఉందంటే దీనికి కారణం ఏంటంటారు? ఆ సంఘ కాపరిని నిందిద్దామా, ఆ విశ్వాసాన్ని నిందిద్దామా? ఒక వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును, గనుక వాడు నిష్ఫలుడగును. ఆమెన్. ఈ సంఘ కాపరి ఏం చేశాడంటే విశ్వాసులు వచ్చిన ఫస్ట్ డే నుండి కూడా ఐహిక విచారాలు, ఇహలోక సంబంధమైన సుఖాలు, జీవన సంబంధమైన సుఖాలు, ఈ లోకంలో మనం పొందే కంఫర్ట్స్, ఈ లోకంలో మనం అనుభవించే హ్యాపీనెస్, ఈ లోకంలో మనం అనుభవించే ఆనందాలు, ఇళ్ళని, కార్లని, డబ్బని, ఆస్తులని, మంచి జాబ్స్ అని, ఇలాంటివన్నీ కూడా బోధిస్తూ వచ్చాడు. ఇంకా వీళ్ళ ఫౌండేషను ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల మీద పడింది, కానీ అసలు ప్రభు యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది, ప్రభువులో నాకు ఏం దొరుకుతుంది అన్నది ఆ విశ్వాసాలకు తెలియదు. అయితే స్టార్టింగ్ నుంచి కూడా ఇహలోక సంబంధమైన వాటి గురించే బోధిస్తూ వచ్చాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఏసైలో ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు, ఏసైలో ఉన్న వాళ్ళకి ఏ బాధలు ఉండవు, ఏ రోగానికి మనం లోబడాల్సిన అవసరం లేదు. ఏ రోగము ఏసైలో నువ్వు ఉన్నావా, ఏ రోగం నీ దగ్గరికి రాదు, ఏ అప్పులు నీకు ఉండవు, ఏ కష్టాలు రావు, నీ లైఫ్ అంతా కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది, ఏ కష్టాలు నీకు ఉండవు, ఏ ఇబ్బందులు నీకు రావు, నీ లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది, ఏ సుడిగుండాలు రావు, ఏ అలలు రావు. ఇలా బోధిస్తూ వచ్చాడు. అయితే మీకు ఒక అనుమానం రావాలి, అదేంటంటే 30 సంవత్సరాలుగా అదే వాక్యం బోధిస్తున్నాడు కదా, మరి వీళ్ళు ఈ విషయంలోనే బలపడి ఉండాలి కదా. బలపడలేదు. ఎందుకు తెలుసా? ఏసైలో ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు, ఏసైలో ఉన్న వారికి ఏ బాధలు ఉండవు అన్నది నిజమా అండి? కాదు కదా, అబద్ధమే కదా. ఏసైలో ఉన్నవారికి కష్టాలు ఉంటాయి, ఏసై బయట ఉన్న వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ఈ సంఘ కాపరి ఏం చేస్తున్నాడు? ఏసైలో ఉన్న వాళ్ళకి కష్టాలు లేవు అని చెప్తున్నాడు, కానీ నిజంగా చూస్తే వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఉన్నాయి. ఈ వాక్యము వాళ్ళలో ఫలించట్లేదు, వాళ్ళ జీవితము మారట్లేదు. ఇప్పుడు ఏసైలో ఉన్నాం కదా, ఆ పాస్టర్ ఏమో ఏసైలో ఉంటే ఏ బాధలు లేవంటున్నాడు, వీళ్ళ జీవితాల్లో ఏమో బాధలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుందండి? ఏ అనుమానం వస్తుంది? ఓకే, అందరి దేవుడు లాగానే ఈయన కూడా ఒక మాయదేవుడేమో, కొంతమందికి అలా అదృష్టం కొలది జరుగుతుందేమో అని అనుకుంటారు కదండి, అనుకుంటారు. ఆ కారణం బట్టి ప్రభుకు దూరమైన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఆ సంఘ కాపరిని అందామా, ఈ సంఘస్థులను అందామా? ఎవరు తప్పు అందామండి? సంఘ కాపరి తప్పే, సంఘస్థుల తప్పే. సంఘ కాపరి ఇహలోక సంబంధమైన వాటి గురించి బోధించే విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం లేదా? ఆ సంఘస్థులు కూడా పాస్టర్ గారు ఏం చెప్తే అది వినడమేనా? వాక్యంలో ఏముంది? అసలు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి, నా ప్రభువులో నాకేముంది, నా ప్రభువు నన్ను ఎందుకు పిలిచాడు, నా కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు, అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాస జీవితం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదండి సంఘస్థులు. బైబిల్ చదవాలి కదా. పాస్టర్ ఏది చెప్తే అది వినడమేనా? అసలు బైబిల్లో ఏముంది? ఒక విశ్వాసికి పాస్టర్ చెప్తున్న వాక్యం నిజమా కాదా అని తెలియకపోతే ఆ సంఘంలో నేను ఉండాలా లేదా అనేది ఎలా నిర్ణయించుకుంటాడు? ఆ సంఘంలో మంచి వాక్యమే చెప్తున్నాడని ఆ సంఘ విశ్వాసికి ఎలా తెలుస్తుంది? వాక్యమే కదా మన ప్రమాణికం. వాక్యం మనం చదవాలి. వాక్యం చదివినప్పుడు ఆ వాక్యంలో ఉన్నదే నా పాస్టర్ గారు చెప్తున్నారా అన్న ఆ క్లారిఫికేషన్ మీకు వస్తుంది. ఇక్కడ సంఘస్థుల తప్పు ఉంది, సంఘ కాపరి తప్పు కూడా ఉంది. అయితే ఇక్కడ ఏసై చెప్తున్నాడు, విత్తనం విత్తువాడు ఉపమానంలో ముండ్ల పొదలు ఏమని రాయబడిందండి? ముండ్ల పొదల్లో విత్తబడిన వాక్యము వాడు వింటాడు కానీ ఫలించదన్నాడు. ఎందుకు ఫలించదు?
ఎందుకు ఫలించదు? ఆ విత్తబడిన విత్తనం యొక్క బలమంతా కూడా ఈ ముండ్ల పొదలే గుంజుకుంటున్నాయి. ఇక్కడ ముండ్ల పొదల్ని యేసయ్య కంపేర్ చేస్తున్నాడు దేంతో అంటే ఐహిక విచారాలు, ధనమోహము. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘ కాపరి ఐహిక విచారాల గురించి క్షమించండి, లోక సంబంధమైన ఆనందాల గురించి బోధించినంతసేపు మనకి ఈ లోకంలో హ్యాపీ లైఫ్ మనకి యేసయ్య ఇవ్వడానికి వచ్చాడు, మనకి ఏ కష్టాలు ఉండవు, మనకి ఏ బాధలు ఉండవు అని బోధించినంతసేపు కూడా వీరి హృదయంలో ఆశలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఒక విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఏసైలో ఉంటే నాకు ఏ బాధలు ఉండవు, ఏసైలో ఉంటే నాకు ఏ కష్టాలు ఉండవు. దీన్ని బట్టి వాళ్ళు ఏసైని ఇదే కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇక వాళ్ళకి ఫలం దొరకకపోయేసరికి వాళ్ళలో విశ్వాసం అనేది సన్నగిల్లుతూ ఉంటుంది. వాళ్ళు ఊగిసలాడే బ్రతుకుల్లాగా ఉంటాయి వాళ్ళ ఫౌండేషన్ సరిగ్గా లేదు. అయితే ఈ సంఘ కాపరు అనుకున్నాడంట, ఇన్ని రోజులు నేను ఇహలోక సంబంధమైన వాటి గురించి బోధించాను కదా, ఇప్పుడు పరలోకం గురించి బోధిద్దాము, పాపం గురించి బోధిద్దాము, మారు మనసు గురించి బోధిద్దామని అనుకున్నాడంట. అయితే ఇలా బోధిద్దామని అనుకునే లోపు ఏ విశ్వాసి చూసినా ఈ వాక్యం వైపు వాళ్ళు మనసు పెట్టినట్టు సంఘ కాపరికి అనిపించట్లేదు. అయితే వీళ్ళు ఎలాగూ చాలా బాధగా ఉన్నారు. వీళ్ళకి ఈ వాక్యం కాదు, వీళ్ళకి కొంచెం ఆదరణ వాక్యం చెప్పాలి, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఈ వాక్యం చెప్పాలి. వీళ్ళు కాస్త కుదుట పడ్డాక ఈ వాక్యాలు ప్రారంభిద్దామని అనుకున్నాడు. కానీ విషాదకరమైన విషయం ఏంటంటే, చెప్పాను కదండి ఇందాక, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20, 25, 30 ఇన్ని సంవత్సరాలు గడిచింది కానీ ఆ విశ్వాసుల స్థితి మారలేదు. ఆ సంఘ కాపరికి కూడా ఆత్మ సంగతుల గురించి వివరించే అవకాశం కూడా దొరకలేదు. గమనించారా? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఇహలోక ఐహిక విచారాలు ఆ వాక్యాన్ని అణచివేయడం అంటే ఏంటో మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది కదా. కాబట్టి దీన్ని గ్రహించండి. ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్ళడం కాదు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అబద్ధమని నేను అనట్లేదు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడే, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడే. కానీ ఆశీర్వాదాలే ఒక గురిగా మనం బతకడానికి యేసయ్యని నమ్ముకోలేదండి. ఈ లోకంలో ఎన్నో ఆనందాలు మనకున్నాయి, ఎన్నో ఆశలు మనకున్నాయి, ఎన్నో రంగులు ఈ లోకంలో ఉన్నాయి. కానీ వాటన్నిటినీ మనం వదులుకొని యేసయ్యలోకి వచ్చాం కదా. సో యేసయ్యలోకి వచ్చాక కూడా ఇంకా ఈ లోకంలో సుఖపడ్డం అనే ఆశ అది బైబిల్ చెప్పింది కాదండి. ప్రతి విశ్వాసి జీవితంలో కష్టాలు ఉన్నాయి. బైబిల్లో కష్టాలు లేని విశ్వాస జీవితం ఒకటి చూపించగలరా? మీరు చూపించలేరు. మీరు సరిగ్గా వాక్యం చదవక, బైబిల్లో ఏముందో తెలియక ఎవరేం చెప్తే అది నమ్ముతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసికి నేను దండం పెట్టి చెప్తున్నా, అదేంటంటే మీరు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ పాస్టర్ గారి వాక్యం వింటున్నా అది ముఖ్యం కాదు. కానీ వాళ్ళు చెప్తున్న వాక్యానుసారమైనదైనా, వాళ్ళు చెప్తున్న మాటలు బైబిల్లో ఉన్నాయా అని పరీక్షించుకోవాల్సిన అవసరం మాత్రం మీకు ఉంది. కాబట్టి గ్రహించండి. ఈ సత్యం నుంచి మీరు తెలుసుకొని మీరు కూడా ఏదైనా బంధకాల్లో కానీ అబద్ధంలో కానీ ఉంటే ఖచ్చితంగా బయటికి రండి. ఎందుకంటే ఇలాంటి టీచింగ్స్ వల్ల విశ్వాసం ఎదగలేకపోతాడు. ఎందుకంటే శరీర సంబంధంగా బోధించినంతసేపు కూడా శరీరమే బలపడుతుంది కానీ ఆత్మకే బలం రాదు. ఆత్మ సంగతులని వివరించినప్పుడు శరీరం బలపడుతుంది. ఆత్మ సంగతులను వివరించినప్పుడు ఆత్మ బలపడి శరీరాన్ని జయించగలిగే శక్తి ఆత్మ ద్వారా మనకు వస్తుందండి.